శ్రీమాత్రే నమః. ఆ అమ్మాయి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, అమ్మవారి యొక్క ఈ కథను వినడం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి. ఈ విధంగా చెబుతున్నాడు. పూర్వం శింబుడు, నిశింబుడు అనేటటువంటి ఇద్దరు క్రూరులైన రాక్షసులు ఉండేవారు. వారు తమ యొక్క ప్రతాపంతో ముల్లోకాలను కూడా ఆక్రమించారు. వారిచే పీడింపబడిన దేవతలు హిమవీరి ప్రాంతాలకు వెళ్లి సర్వభూత జనని, కామదాత్రి అయిన గౌరీదేవికి నమస్కరించి ఇలా ప్రార్థించారు. ఓ దుర్గే, ఓ మహేశ్వరి, భక్తజనప్రియ, నీకు జయమగుగాక. శివకామిని, ముక్తిప్రదాయిని, సంసార ఉత్పత్తి స్థిత్యంతకారిణి, నీకు జయము తల్లి. కాళికే, రారా, చిన్మస్తే, శ్రీవిద్య, బగలాముఖి, ధూమావతి, త్రిపురసుందరి, మాతంగీ పుత్రి అనేటటువంటి నామధేయాలతో యోగులచే ఉపాసింపబడే లోక సామ్రాజ్ఞివి నీవే. అపరాజిత, నిత్య, రుద్రాణి, కోరుపిని, మంగళగౌరి అనేటటువంటి నీవు మా యొక్క నమస్కారము. ఉపనిషత్తులచే మాత్రమే తెలియబడే జ్ఞానరూపినివి నీవు. ఈ జగత్తు మొత్తానికి తల్లివి. అలాంటి నీకు మా యొక్క నమస్కారము. ఆ సమయంలో దేవతల ప్రార్థనను మన్నించిన ఆ తల్లి ప్రసన్నరాలై గౌరీదేవి యొక్క దేహం నుండి ఒక కుమారి ఆవిర్భవించింది. పార్వతి యొక్క దేహం నుండి ఉద్భవించిందని ఆమె కౌశికీ అని పేరు పొందింది. ఆమెకు ఉగ్రతారా, మహోగ్రతారా అనే పేర్లు కూడా ఉన్నాయి. తల్లి యొక్క శరీరం నుండి సాక్షాత్తుగా పుట్టింది కాబట్టి లోకంలో మాతంగి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆమె దేవతలతో మాట్లాడుతూ, మీరు నిర్భయంగా ఉండండి, మీ యొక్క అభిలాష త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి వారిని పంపించింది. ఆ సమయంలో చండా, ముండా అనే రాక్షసులు గౌరీదేవి యొక్క మనోహరమైన కుమారీ రూపాన్ని చూసి విశేషమైన మోహాన్ని పొందారు. వెంటనే శింబుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు. ఓ దైత్య సార్వభౌమా, త్రిలోకాధిపా, మేము ఇప్పుడే ఒక అతిలోక సుందరిని చూశాం. ఆమె సింహవాహిని, హిమగిరి ప్రాంతంలో విహరిస్తూ ఉంటుంది. ఆ సౌందర్యం వర్ణనాతీతం. గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష, విద్యాధర, వీణాధర, సునాధర స్త్రీలలో ఎవ్వరూ కూడా ఆమెకు సాటిరారు. దేవతాస్త్రీలు, దిక్పాలకుల కాంతలు ఆ దేవిని అనేక విధాలుగా సేవిస్తున్నాయి. ఓ దానవశ్రేష్ఠ, ఆమెను మనకు పట్టపురాణివా చేసుకోవాలి అని పక్కకు తప్పుకున్నారు. చండాముండా పలుకులను విన్న శుంభుడు వెంటనే మోహావిభ్రాంతిలో మునిగిపోయాడు. ఆ తర్వాత సుగ్రీవుడు అనే దూతకు తన రాజ్యాజ్ఞలను చెప్పి జగన్మాత మహేశ్వరి వద్దకు రాయబారిగా పంపాడు. వాడు మహామాయ వద్దకు వెళ్లి శుంభుని సందేశాన్ని చెప్పి, ఓ సింహశింభులలో ఎవరినో ఒకరిని వరించమని మా రాజు కోరుతున్నారు అని విన్నవించాడు. వెంటనే దేవి మందహాసం చేసి, ఓ దూతా, నీ రాజు చెప్పిన సందేశాన్ని నీవు సత్యంగా పలికావు. నా ప్రతిజ్ఞను విను. ఎవడైతే నన్ను యుద్ధంలో జయిస్తాడో వానినే నేను ప్రతిగా వరిస్తాను. ఇతరులు నాకు ఇష్టులు కారు. నా ప్రతిజ్ఞను నీ రాజుతో చెప్పు అని చెప్పి పంపించింది. దూత వెంటనే వచ్చి భువనేశ్వరీ యొక్క ప్రతిజ్ఞను శుంభునికి చెప్పాడు. ప్రతిజ్ఞ విని శింబుడు మహా ఆనందంలో మునిగిపోయాడు. వెంటనే ధూమ్రాక్ష, జండా, ముండా, రక్తబీజ వంటి సైన్యాధిపతులను యుద్ధానికి సిద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఉత్సాహం ఉరకలు వేయగా, శౌర్యం దీపింపగా, పక్షులు అగ్నిగోళాలై వెలికాయి. వీరరసాధికంగా పెండ్లికొడుపుల రణరంగానికి కదిలాడు. అతని వెంట సమృద్ధిగా ఉన్న సైన్యం మొత్తం కదిలింది. అతని సైన్యం కదులుతుండగా చూసేవారికి ప్రవహిస్తున్న నదిలా కనిపించింది. రెపరెపలాడుతున్న తెల్లటి జెండాలు నదిపై ఎగురుతున్న కొంగల గుంపుల్లా కనిపించాయి. సైన్యపు దాహరణకు ఆకాశం అంతా కమ్మేసి పగటి చీకట్లు వ్యాపించాయి. అతని సైన్యం కదులుతుండగా చూసేవారికి ప్రవహిస్తున్న నదిలా కనిపించింది. రెపరెపలాడుతున్న తెల్లటి జెండాలు నదిపై ఎగురుతున్న కొంగల గుంపుల్లా కనిపించాయి. సైన్యపు దాహరణకు ఆకాశమంతా కమ్మేసి పగటి చీకట్లు వ్యాపించాయి. రథ, గజ, తురగ, పదాతు సైన్యం హిమగిరి ప్రాంతాలకు చేరింది. రాక్షసుల సైన్యాన్ని దూరం నుండి చూసిన అంబిక ఉత్సాహంతో వ్యాఘ్రంలా ఉగ్రంగా తలుక్కుమంది. వెంటనే తన ఉత్సాహాన్ని నియంత్రించి ఒక్కసారిగా తనుశ్శంకు ఊదాడు. ఆ శబ్దం రాక్షసులకు పిడుగులా అనిపించింది, మోగించింది. ఆ యొక్క నాదం రాక్షస సైన్యంలో మంటలను పుట్టించింది. ఆవాహోత్సవంతో వచ్చిన అంబికకు
ఎదురుగా రథస్థుడై నిలిచాడు శింభుడు. అంతలో మబ్బు మొత్తం కమ్మేసింది. జగద్వ్యాపమైనటువంటి ఆ యొక్క జగన్మాత మహాసౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని వీళ్లు నూరాడు. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఎవరికీ కూడా కైవసం కాదు అని గ్రహించలేకపోయాడు. ఉమాదేవితో ఇలా అన్నాడు: ఓ చతుర్దశ భువనైకమోహిని, సుకుమార వాసంతిక కుసుమస్పర్శకే వాడిపోయేటటువంటి మేలునీది. చందనగర కస్తూరి కుంకుమ పంకం నీ యొక్క మేలుకు బరువు. అలాగ మోదన్ నీ యొక్క కొంత స్పర్శకు నీ యొక్క చరణపల్లవాలు ఓర్చుకోలేవు. అట్టి సుకుమారి అయినటువంటి నీవు నాతో ఏ విధంగా యుద్ధం చెయ్యగరవు? మావి చిగురు స్పర్శకే కందిపోయేటటువంటి నీపైన నిశితసడాలను క్రూర నారాచారలను ఇప్పించడం నాకు మాత్రం ఇష్టం లేదు సుమా. నా మాట విను, లొంగిపో, నిన్ను చతుర్దశ భువనాధీశ్వరుని చేస్తాను అని. అప్పుడు దేవి తగురీతిగా సమాధానం చెప్పి శింభుని యుద్ధానికి పురికొట్టింది. ఆమె మాటలకు కృతుడైనటువంటి రాక్షసుడు పరంపరలను ఆమె మీదుకు నేర్పుతో మర్మవేదనంగా అంపవానలా కురిపించాడు. ఆమె వాటిని మధ్యలోనే తెగనరికాడు. రాక్షసుని యొక్క ప్రోత్సాహంతో సైన్యం ఉమాదేవిని చుట్టుముట్టింది. అసలు వివిధ మరణాయుధాలను ప్రయోగిస్తున్నారు. తలతలలు మెరుపులుగాగా, ఆభరణాల కాంతులు భూమిపై తటిలతాజితులుగాగా, రివ్వురివ్వున దూసుకుపోయేటటువంటి అలుగుల సవ్వడి, ఈదురుగాలి ఓరుగా తెగిపడుతూ ఉన్నటువంటి సైనికుల యొక్క తలకాయలు వడగళ్ళు కాగా, శరపరంపర వర్షపు జల్లు కాగా, యుద్ధవేరీల యొక్క మ్రోదం పిడుగుచప్పుళ్ళు కాగా, బండనభూమి ప్రళయకాల పుష్కలావర్త సంవర్తక మేఘాడంబరంతో వెలసిడిలేటటువంటి కాకాశంలో భీతావహంగా ఉంది. రక్తసితమైనటువంటి రణరంగం రక్తకావరణంలో మారిపోయింది. హృదయంలో తెలియాడుతున్నటువంటి సవాలు మహాసాగరంలో కదిలియాడుతున్నటువంటి జలచరాల్లో ఉన్నాయి. ఇట్టి సమయంలో వీరాలను పలుకుతూ నిశింభుడు దేవిని ఎదుర్కొన్నాడు. ఆమె యొక్క అసీవవిసాన్నమైనటువంటి బాణాలతో వాడిని సంహరించింది. తిరంగా నిలిచిని శ్రవణపుటభీదనంగా శంఖధ్వని చేసి పిడికిట ధనుర్మాద్యాన్ని బట్టి అల్లిత్రాటిని కొనక చుట్టి నాలిని సాధించి తేదిమీదుకు ప్రయోగించి సింహనాదం చేశాడు. అప్పుడు దేవి వారి యొక్క బాణాలను నేర్పుతో నడుముకు ధరించి త్రిశూలంతో పొడిచింది. దానికి వాడు నేలకూలి యమసదనానికి చేరుకున్నాడు. దేవి చేతిలో మరణించిన వారందరూ కూడా శివసాయుధ్యాన్ని పొందారు. ఆ తరువాత చండాముండలను కూడా సంహరించి అమ్మవారు చండీస్వరూపంగా అయ్యింది అని సూతమహర్షి శ్రవణకాడు వివరించాడు. ఆ తర్వాత పూర్వం జరిగినటువంటి ఆ యొక్క దేవాసుర సంగ్రామములన్నిటియందు మహామాయ యొక్క ప్రభావంచే దేవతలకు విజయం దక్కింది. అన్ని యుద్ధములయందు చివరకు రాక్షసులందరూ కూడా పరాజితులయ్యారు. దేవతలకి బాగా గర్వం పెరిగిపోయింది. అలా ఒకరోజున దేవతలందరూ కూడా ఒకచోటన చేరి సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి ముచ్చటించుకుంటూ పరస్పరం ప్రశంసించుకుంటూ వీరలాభాలు ఆడుకుంటూ ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు గోచరించింది. దాన్ని చూసినటువంటి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మీరు వెళ్లి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని రండి అని ఆజ్ఞాపించగా దేవతలలో మొదటివాడైనటువంటి వాయువు ఆ యొక్క తేజస్సును సమీపించాడు. నీవు ఎవరు అని ఆ తేజస్సు వాయువును ప్రశ్నించింది. నేను వాయువును, దేవతలు అందరిలోనూ అతి బలవంతుడును, నా మీద ఆధారపడి ఈ లోకాలన్నీ కూడా జీవిస్తున్నాయి అని గర్వంతో సమాధానమిచ్చాడు. వాయు యొక్క అజ్ఞానానికి నవ్వుకునే ఆ తేజస్సు ఒక గడ్డిపరకను అతను ముందు ఉంచి దానిని కదల్చమని కోరింది. సంపూర్ణంగా ప్రయత్నించి కదల్చలేక విఫలుడై వాయువు సిగ్గుతో వెనుతిరిగి దేవరాజుకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు అమరేంద్రుడు మిగతా దేవతలను అందర్నీ కూడా పంపించాడు. వారందరూ కూడా ఆ గడ్డిపోచను కదల్చలేక విఫలమై అవమానభారంతో తిరిగి వచ్చారు. అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరాడు. ఇంద్రుణ్ణి చూసినటువంటి ఆ శక్తి అదృశ్యమైంది. తక్షణమే దేవతలు అందరూ కూడా పునరాలోచనలో పడి తగ్గించుకుని తమకి ఇంతవరకు తెలియనటువంటి ఆ అదృశ్య శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తుందని నిశ్చయానికి వచ్చారు. అందరూ కూడి ఆ శక్తిని ధ్యానించారు. దానికి మొక్కి దాన్నే శరణువేడారు. అపార కృపా
కృపారాశి అయినటువంటి పార్వతి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారిని అనుగ్రహించేటటువంటి నిమిత్తమై చైత్ర శుక్ల నవమినాడు సూర్యుడు నడినెత్తిపై ఉండగా ఉమాదేవిగా సాక్షాత్కరించింది. రక్తమాల ధారిణి రక్తమాల్యానుల్లేపనమైనటువంటి ఆమె 4 చేతులలోనూ వరద అభయముద్రలను పాసాన్ని దాల్చి వేదములు బొట్లై సేవిస్తూ ఉండగా స్పష్టంగా దేవతలకు అందరికీ కూడా బ్రహ్మమును నేనే అనేటటువంటి మహావాక్యాన్ని బోధించింది. ఇంకా ఈ విధంగా చెప్పింది, దేవతలారా, సర్వ జగత్తుకు కారణమైనటువంటి చైతన్యం నేనే, ఓంకారం నేనే, నాకంటే భిన్నంగా ఏదీ లేదు. త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తున్నారు. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? ఇంద్రజాలికులు కర్రబొమ్మలను ఆడించినట్లుగా నేనే ప్రాణుల అందరిచేత జీవనాత్యాన్ని చేయిస్తూ ఉంటాను. పంచమహాభూతములు నా యొక్క ఆజ్ఞచేతనే వాటి వాటి కర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటాయి. నాకు 2 రూపాలున్నాయి. మాయా ఉపాధిగా గలది సగుణం, మాయాతీతమైనది నిర్గుణం. కాబట్టి మీరు అహంకారాన్ని విడిచి సనాతన మూలప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని పలికి అంతర్హితమైంది. దేవి పలికినటువంటి మాటలు విన్నటువంటి దేవతలందరికీ కూడా ఉన్నటువంటి గర్వం అంతటితో క్షీణించిపోయింది. ఈ యొక్క కథను ఎవరైతే వింటారో తత్వాన్ని చింతన చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునర్జన్మాభివృద్ధి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడని సూతమహర్షి చెప్పాడు. ఇప్పుడు అమ్మవారి యొక్క నామం గురించి, నామాన్ని జపించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం గురించి ఒక కథ తెలుసుకుందాం. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడుండేవాడు. అనేక శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు. కాని సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు. అలా ఒకనాడు అతను తనలో తానే ఈ విధంగా విచారించసాగాడు. ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దానధర్మాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవ ప్రార్థన చేత, తీర్థయాత్రల చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలన చేత జయించవచ్చు. కాని ప్రారబ్ధకర్మను ఎంతటి వారికైనా సరే అనుభవింపక తప్పదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటివాడను, ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతానప్రాప్తిని పొందగలను అని సంకల్పించాడు. దేవదత్తుడు ఒక సుముహూర్తాన తమసానది తీరంలో ఒక వేదికను నిర్మించుకుని వేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు. శాస్త్రోక్తమైన నిర్వహించవలసిందిగా తాను పుష్కలంగా దక్షిణలు ఇచ్చి సంతోషపడగలనని వేదవిప్రులకు విన్నవించాడు. గోబీలు ఉత్పాతగా, గృహస్పతి హతగా, యాజ్ఞవల్యుడు ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్గాతే అయినటువంటి గోబీలు మంత్రోచ్చరణ చేస్తూ ఉండగా మధ్యలో శ్వాస అడ్డువచ్చి స్వరభంగం కలిగింది. దేవదత్తుడు ఎంతో బాధపడ్డాడు. మహాత్మా, పుత్రార్థినై నేను చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మీరు పలికినటువంటి అపస్వరం వలన నాకు తప్పలితం లేకుండా పోతోంది. నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చరణ సాగించండి అని కోరాడు. దేవదత్తుని యొక్క మాటలకు గోబీలు ఎంతగానో కోపించాడు. లోని మార్పును దోషంగా భావించి, నన్ను అవమానించావు కదా, ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా, అవి మానవ ప్రయత్నంచేత నివారింపబడేవి కావు. అయినా చెయ్యనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబుడేటటువంటి కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడుగాక అని శపించాడు. గోబీలు గొల్లుని ఏడ్చాడు. జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమే కదా. దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు. మహాత్మా, మీరు ఈ విధంగా శపించడం న్యాయమేనా? మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవటం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా. బ్రాహ్మణునికి విద్యే సర్వస్వం కదా. విద్యా విహీనుడైనటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాదరింపబడతాడు. ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది. కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ యొక్క శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. దేవదత్తుని యొక్క దీన ఆలాపాలకు గోబీలుని యొక్క మనసు కరిగిపోయింది. ఉత్తముని యొక్క కోపం క్షణకాలమే కదా. సామాన్యుని యొక్క కోపం 2 గడియల కాలం ఉంటుంది. అధముని యొక్క కోపం రోజంతా కొనసాగుతుంది. పాపాత్ముని యొక్క కోపం జీవితమంతా కొనసాగుతుంది అని తనలో తాను అనుకుని వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు కలిగిన గోబీలు దేవదత్తుని యొక్క వేదనను అర్థం చేసుకున్నాడు. కోపాన్ని వదిలి శాంతించాడు. నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా ఆ తర్వాత తప్పకుండా మహావిద్వాంసుడు కాగలడు అని అభయమిచ్చాడు. అలా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు. అతనికి
కృతజ్ఞుడు అనే నామకరణం చేశాడు. దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపాడు. గురువు ఎంత బోధించినా కృతజ్ఞునికి విద్య మాత్రమందలేదు. మూర్ఖుడువై అటూ ఇటూ సంచరిస్తూ వృధా కాలాయాపం చేయసాగాడు. అలాగా 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కృతజ్ఞునికి సంధ్యావందనం అలవాటు కాలేదు. చదువు అసలే అంటలేదు. వేద విద్య అతనికి అందనటువంటి నానిపండయింది. చూస్తే అందరూ కూడా పరిహాసం చేయసాగారు. తల్లిదండ్రులు కూడా కృతజ్ఞుని యొక్క మూర్ఖత్వానికి బాధపడేవారు. అలా అందరూ కూడా తనను ఏవగించుకోవటం, చులకనగా చూడటం కృతజ్ఞుని ఆవేదనకు కారణమైంది. ఆ తరువాత ఆలోచనకు గురిచేసింది. అతని ఎవరికీ కూడా చెప్పకుండా గంగాతీరం చేరి ఒకచోట కూచుని తనలో తానే వెదకసాగాడు. నిత్యం సత్యమునే పలుకుతాను అని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయల్దేరాడు. లోలోపల ఆవేదన నానాటికి తీవ్రతరమైంది. నన్ను చదివించి విద్యావంతుణ్ణి చెయ్యాలని నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు. గురువు కూడా నాకు శ్రద్ధతో విద్యలను బోధించారు. నాకు విద్య గంధంగాకుండా అంటకపోవటం దైవయోగం తప్ప మరి ఏదీ కాదు. బ్రాహ్మణ జన్మ పొందిన నాకు నా జీవితం యథార్థమైంది. పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణునికి నేను గ్రంథాలను దానం చెయ్యలేదేమో, లేక ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి ఉండవచ్చు. సరస్వతీ స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి ఇచ్చానేమో, సభలో పండితులను పరిహసించానేమో, పండితుడను అనేటటువంటి గర్వంతో ఎవర్నీ లెక్క చేయకుండా, ఎవ్వరికీ విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను అని తనలో తాను విచారించాడు. ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుని యొక్క సంకల్పం దైవబలంచేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులు సైతం కాలానికి లొంగిపోవాల్సిన వారే. సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెప్తున్నారు అని నిర్ణయించాడు. సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడి తరుముకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో ఆ పంది నోటినుంచి ఏ అనేటటువంటి ధ్వని వెలువడింది. ఆ శబ్దాన్ని విని ఈ శబ్దం వింతగా ఉంది అని అనుకుని కృతజ్ఞుడు ఆ శబ్దాన్ని పలుమార్లు ఉచ్చరించాడు. పరీక్షించాలి అనుకున్న ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాతరూపంలో కృతజ్ఞుని ఉన్న ప్రదేశానికి పంపింది. ఆ మాయా కిరాతుడు ఎదురుగా రాగానే పంది తప్పించుకొనిపోయింది. వెనక వచ్చిన కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని కృతజ్ఞుణ్ణి కోరాడు. నా కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే పందిని చంపి తినాలి, కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకుని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థించాడు. అందుకు కృతజ్ఞుడు మీమాంసలో పడ్డాడు. చెప్పితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. నా సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది. చెప్పకపోతే నాకు అసత్యదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు. చూసేది ఒకరు, చెప్పేది మరి ఒకరు. అందువలన లాభం లేదు అని అన్నాడు. అతని యొక్క సత్యవ్రత దీక్షకు కిరాతరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనే అక్షరంలో అర్ధభాగాన్ని తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానేగాని ఆమె అనుగ్రహం లభిస్తుంది. అయితే సంపూర్ణంగా యథావిధిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంత గొప్పదో ఆలోచించవలసిందిగా సూతమహర్షి సౌనగారి మహామునులకు వివరించాడు. సత్యవ్రతుని యొక్క కథను చదివి విన్నవారికి పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో ఎలాంటి వారికైనా సరే పాండిత్యం, ఆలోచనాశక్తి కలుగుతుందని సూతమహర్షి మునులకు వివరించాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీలలితార్పణమస్తు.